అందరికి నమస్కారం. చతుర్నామాయ పీఠాలు అని మన తూర్పున వచ్చేసి పూరి దగ్గర వచ్చేసి ఒక పీఠం, అది వచ్చేసి ఋగ్వేదానికి సంబంధించింది. నెక్స్ట్ పడమరణ అన్నప్పుడు మనం ద్వారకని చెప్తారు, అది వచ్చేసి సామవేదానికి సంబంధించింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. దక్షిణాన వచ్చినప్పటికేమో శృంగేరి, ఆ పీఠం వచ్చేటప్పటికేమో ఇది వచ్చేసి ఋగ్వేదం, అది సామవేదం. ఇది వచ్చేసి యజుర్వేదం. శృంగేరి వచ్చేసి యజుర్వేద పీఠం. ఉత్తరాన వచ్చేసి బద్రీనాథ్, అక్కడ వచ్చేసి అధర్వణ వేదానికి సంబంధించి. ఇలా చాతుర్నామాయ పీఠాలు అంటే 4 వేదాలకు సంబంధించి ఏ పీఠం అక్కడ ఏం నేర్పుతారు ఏంటి అన్నట్టుగా ఆది శంకరాచార్యుడు, అద్వైతం అన్నప్పుడు గుర్తొచ్చే శంకరాచార్యుడు, భక్తుడు దేవుడు వేరు కాదు అంతా ఒకటని చెప్పినటువంటి శంకరాచార్యుడు, ఆ మహానుభావుడు చెప్తే ఒకప్పుడు మొత్తం బుద్ధిజం జైనిజం వంటి హిందూ మతానికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక ఎండ్ అయిపోతున్న స్టేజ్లో పిల్లవాడి స్టేజ్ నుంచే పెద్ద పెద్ద పండితులతో చర్చలు జరిపి హిందూ మతం గొప్పదనం చెప్పి ఆ శంకరాచార్యుడు సాక్షాత్తు ఆ అమ్మవారు ఎవరు పార్వతీదేవికి సంబంధించి మధురై మీనాక్షి అమ్మవారితో కానీ, అదేవిధంగా ఆ తల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రతి చోట కూడా ఆమె బిడ్డగా తిరుగాడుతూ సాక్షాత్తు ఆ శంకరుని యొక్క అంశ అన్నట్టుగా అందరు శభాష్ అనిపించుండేవాడు శైవ మతస్థుడు ఈ ఆది శంకరాచార్యుడు. అతనిని ఇప్పుడు ఈ చిరంజీవి అనేటువంటి వైష్ణవుడు, మరలా చెప్తున్నా, శైవం వైష్ణవం అన్నీ కలగలిసిన ఆ భారతదేశం సనాతన ధర్మం. కేవలం చిరంజీవి లాంటి కొంతమంది పెద్ద పదాన్ని వాడలేకపోతారు ఆయన మీద గౌరవంతో. అజ్ఞానం అందామా, మూర్ఖత్వం అందామా, లేదన్నప్పుడు మిడిమిడి జ్ఞానం అందా, ఐ డోంట్ నో. బట్ ఎగతాళి చేయలేను, తక్కువ చేయలేను. కానీ ఈరోజు ఈ చాతుర్మాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో అది శంకరాచార్యులు కాదు ప్రతిష్ఠించింది, విద్యారణ్య స్వామి. ఎవరు? హరిహరాయరు బుక్కరాయలకు గురువు ఉన్నారు కదా, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి అడుగు పడుతున్న కారణం విద్యారణ్య స్వామి. ఆయన ఈ పీఠాలను ఏర్పరిచాడు. ఆయన వైష్ణవుడు. అంటే శైవులు చేసింది ఏమీ లేదు, అంతా చేసింది వైష్ణవులే అని చెప్పదలుచుకున్నాడు. హిందువులలో శైవులకి వైష్ణవుల మధ్య భేదం పెట్టదలుచుకున్నాడు. శంకరుడు శివుడిది ఏమీ లేదు, ఉన్నది మొత్తం కూడా సర్వం విష్ణుమయం అన్నట్టు చెప్తాను అనుకుంటూ అసలు అనకూడదు. కానీ ఇటువంటి అజ్ఞానులని నేను శ్రీమజాలు ఎప్పుడు చూడలే. అందరి చేత శభాష్ అనిపించుకుంటూ కలియుగంలో నాడాడినటువంటి భగవంతుని యొక్క అంశ అని చెప్పేసి అందరి చేత పిలిపించుకునే గౌరవించబడే ఆ శంకరునికి సంబంధించి, ఆది శంకరాచార్యులకు సంబంధించి ఈరోజు ఈ చిరంజీవి ఏం మాట్లాడుతున్నాడండి అసలు? ఇతను ఒకానొక మూమెంట్లో 1000 కాల మండపానికి సంబంధించి తిరుపతిలో తిరుమలలో అనుకుంటా దానిని ఇది చేశారు, అసలు దేవుడు చూడండి అదిరిదా అన్నాడు. మళ్ళీ దేవుడు దర్శించుకున్నాడు వెళ్ళి. ఏంటి ఈయన ఎంతండి దేవుడి ముందు? ఈయనకైనా భగవంతుడు అంతటా అనుకుంటా ఉంటాడు. ఈయనకైనా వచ్చేసి కొత్త కొత్త ఏవో చెప్తాడు. సమ్మక్క సారలమ్మ వాళ్ళేం దేవతలు? వాళ్ళు వచ్చేసి ఎవరు? అరుడు గిరిజనులు, వాళ్ళని దేవతలు అంటారేంటి? వాళ్ళకి పండ దొరుకుతారేంటి అని చెప్పేసి సమ్మక్క సారలమ్మ జాతర కూడా అవమానించినటువంటి మనిషి ఈ చిరంజీవి. అసలు ఏం తెలుసు అసలు నాకు అర్థం కాదు. ఈయనకి మిడిమిడి జ్ఞానం అంటారు. ఇది నా ధర్మంలో సనాతన ధర్మంలో ఏం చెప్పిద్దండి? ఋగ్వేదంలో క్లియర్గా చెప్పలేదా? పంచభూతాలే నిజమైనటువంటి దేవుళ్ళు. ఇక నువ్వు వచ్చేసి విష్ణువుని ఆరాధిస్తున్నావు, నేను శివుడిని ఆరాధిస్తా. మన ధర్మం ఒకటే కదా, సనాతన ధర్మం కదా. నీలాంటి వాళ్ళేనయ్యా ఈరోజు మన భారతదేశంలో వచ్చేసి హిందువుల మధ్య చిచ్చు పెడుతున్నారు వేరే మతస్థులు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. అగ్రభాగానే ఉండి కూడా, అధిక భాగం ఉండి కూడా హిందువులు భయపడుతూ బతకాల్సి వస్తుంది. ఏంటంటే మనలో మనకే చిచ్చు పెట్టి నీలాంటి వాళ్ళు ఉండబట్టి ఆయన క్షమాపణ చెప్పలేని చెప్పేసి ఈరోజు శివభక్తులంతా కోరుతున్నారు, హిందువులు కోరుతున్నారు. విష్ణువు శివుడు అనే భేదం లేదు మనకి, మనమంతా కూడా ఆ దేవుని యొక్క అంశే. అహం బ్రహ్మస్మి, అంతా నేనే ఉన్నాను. ఎప్పుడు ఇదంతా? నువ్వు తెలుసుకున్నప్పుడు. నో దైసెల్ఫ్ అని వివేకానందుడు చెప్తాడు. దాని అర్థం ఇదే. దేవుడిని అనువనువు ఉంటాడు రా అయ్యా. విష్ణువే దేవుడు, మిగతా వాళ్ళు కాదు. అండ్ ఏ గొప్పదైనా సరే విష్ణు భక్తులే చేశారన్నటువంటి మూర్ఖత్వం ఏదైతే ఉందో, ఇటువంటి అజ్ఞానుల వల్ల, మిడిమిడి జ్ఞానం వల్లే మన హిందువుల చీలికలు రావడం, వేరే మనసులో మన మీద నిందలేస్తుండటం.
చిరంజీవి క్షమాపణ చెప్పాల్సిందే ఆ శంకరుడికి ఈరోజు ఉన్నటువంటి మన హైందువులకి హిందువులకి.